పురుషోత్తం నిజస్వరూపం బయటపెట్టి పెళ్లి ఆపేసిన వినోద్, పురుషోత్తం చెంప పగలకొట్టి గాయత్రి మాధవ పెళ్లి చేసిన తాయారు. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక వీళ్ళైతే పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. కారణం ఏంటంటే మాధవ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అంటే వేరు కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడు అన్నట్టుగానే వాళ్ళంతా అనుకుంటారు. ఇక అలా అనుకున్న తర్వాత పెళ్లి చూపులన్నీ అయిపోతాయి, మాటలన్నీ జరుగుతాయి. ఇక అప్పుడు బ్రోకర్ అయితే అంటాడు కదా, మరి ఆ ఒక్క కండిషన్ గురించి మనం ఒక మాట అనేసుకుంటే అని చెప్పని అంటాడు. ఇంకా ఏంటి కండిషన్ అంటాడు మాధవ. అదే ఆల్రెడీ నేను చెప్పాను కదా అని చెప్పని అంటూ ఉంటే, ఏంటది, ఏం చెప్పారు అని మాధవ అడుగుతాడు. ఏమీ లేదు, అదే అన్నయ్య, పెళ్ళి విషయం గురించి మాట్లాడారులే, తొందరగా అయిపోవాలి, తొందరగా చేసేయాలి అని చెప్పేసి అన్నారులే, అంతే, ఇంకేం లేదు అని చెప్పని అంటూ ఉంటే, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు, పెళ్ళి తొందరగా అయిపోవాలి, పెళ్ళి అయిపోవాలి అని చెప్పని అన్నారా అంటాడు మాధవ. అంతే అన్నయ్య, అంతకుమించి ఏం లేదు, నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు అని చెప్పేసి మీరు అన్నట్టుగానే చాలా తొందరగా కంప్లీట్ చేసేస్తామండి, ఖచ్చితంగా, ఎంతో పట్టదు, ఎంత వీలైతే అంత తొందరగా మేము కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇక వెంటనే కేశవ అన్న మాటలతోటి వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నేను చెప్తున్నది వేరే విషయం గురించి అని చెప్పేసి అంటూ ఉంటే, ఏ విషయం గురించి అని చెప్పని అంటారు. ఏ విషయం గురించా, అదే వేరు కాపురం అని అనగానే, అబే అది దాని గురించి అసలు మనం ఆలోచించాల్సిన పని లేదుగా, అసలు ఏం పర్లేదు, అసలు ఏం కాదు అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడి మాట్లాడి విసుగు వచ్చిన మాధవ, అందరూ ఒక్కసారి ఆగండి అని చెప్పేసి, చెప్పండి ఏంటి పరిస్థితి, నేను వేరు కాపురం పెట్టాలా అని అంటే, అవును బాబు, మీరు వేరు కాపురం పెట్టాలి, అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పని అంటే, ఓకే, అది చెప్తే అయిపోతుంది కదా, ఆ విషయం నాకు ఇంటి దగ్గర వీళ్ళు చెప్పినట్లయితే కన్ఫర్మ్గా నేనే ఈ పెళ్లి ఇక్కడితో ఆపేసేయండి, దీని గురించి ఇంకెక్కువ మాట్లాడకండి అని చెప్పేసేవాడిని కదా, ఇంత డిస్కషన్ దేనికి అని చెప్పని అంటాడు. అనేసరికి, అదేంటి బాబు అలా అంటున్నావు అని చెప్పని అంటే, మరి నేను నా వాళ్ళని వదిలి రాను అనే విషయం మీకు తెలిసి కూడా మీరు ఆ ప్రపోజల్ తీసుకొచ్చి మా వాళ్ళకు పెట్టారు అంటే పెళ్లి కావట్లేదు, కాబట్టి ఈ ప్రపోజల్కైనా ఒప్పుకుని పెళ్లి జరుగుతుంది అని చెప్పి మీరు ఆశపడ్డారు. కరెక్టే, మీరు ఆశపడ్డ దాంట్లో తప్పే ఉంది, ఎందుకంటే ఎలాగొకలా ఈ పెళ్లి జరిగితే చాలు అనేది మీ ఆలోచన, మీ అమ్మాయి నన్ను ఇష్టపడింది కాబట్టి, అలా అని చెప్పి నేను ఈ విషయంలో కాంప్రమైజ్ కాలేనండి, ప్లీజ్ ఏమీ అనుకోకండి అని చెప్పేసి వెళదామా అమ్మ మహా అని చెప్పని అంటే, అది పెద్ది పెద్ది అని చెప్పని అంటూ ఉంటుంది. బయలుదేరదామమ్మా, టైం అవుతుందిగా అంటాడు. సరే పెద్ది అనేసి ఇక బయలుదేరిపోతుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి వెనక్కి అందరూ బయలుదేరిపోతారు. ఇంకా ఇంటికి వెళ్ళి కూర్చుని ఆలోచించుకుందాం అనుకుంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేముంది, అక్కడ గొడవ గొడవ, గోల గోల. మాధవ్ అయితే మామూలుగా మాట్లాడు. ఏంటి మీ అందరికీ నేను భారం అయిపోయానా, చెప్పండి, పోనీ భారం అయిపోతే ఏం ప్రాబ్లం లేదు, నేనే ఎటొక్కటి వెళ్ళిపోయి బ్రతుకుతాను, నాకు అలాంటిదేమీ లేదు అని చెప్పని అంటూ ఉంటే, అన్నయ్య ఏంటన్నయ్య అలా మాట్లాడతావు అని చెప్పని అనగానే, మరి ఏంట్రా చెప్పండి ఏంటి, అసలు నేనేదో మీకు భారం అయిపోయి మిమ్మల్ని నేను బాధ పెట్టేస్తున్నట్లుగా ఇప్పుడు అర్జెంటుగా నాకు ఈ సంబంధం చూడటం ఏంటి, వాళ్ళతోటి మాట్లాడడం ఏంటి, తీరా మాట్లాడిన తర్వాత వాళ్ళేమో అట్లా కాదు, మాకు వేరు కాపురం పెట్టించాలి, కొంచెం దూరంగానైనా అని చెప్పని అంటవేంటి, దానికి నువ్వు సరే అంటవేంటి అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇక వెంటనే అందరూ, అదేం కాదన్నయ్య, ప్లీజ్ దయచేసి అలా అనకన్నయ్య ప్లీజ్ అని చెప్పేసి మాట్లాడతారు. ఇక అలా మాట్లాడిన తర్వాత సరేనని చెప్పేసి మాధవ ఇక అందరితోటి ఒకటే చెప్తాడు, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పండి, అంతేకాని మీరు ఇలాంటి సంబంధాలు చుట్టం ఇవన్నీ చేసి నన్ను దూరం చేయాలని చెప్పి మాత్రం అనుకోకండి అంటే, మాకు తెలుసురా పెద్దోడా, నేను అలాగ చెప్తే వీళ్ళు ఎందుకు అంటారు, వినరు కదా, సరేలే ఆ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం కానీ అంటే, ఏ సంబంధమైనా ఒకటే చెప్తాను నాన్న, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు నాకు అర్జెంటుగా పెళ్లి చేసి పంపించేసేయాలనే ఆలోచనని మీరు తీసేయండి,
ఎందుకంటే నాకు ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా జీవితం సంతోషంగా అనిపించదు, సరేనా అని చెప్పేసి అంటాడు. ఇక అయిపోయిన తర్వాత వెంటనే ఇక ఇక్కడేమో గాయత్రికి పెళ్లి చూపులు అయిపోయాయి, నిశ్చితార్థం కూడా అయిపోయింది కదా. వినోద్ అయితే ఒక మాట చెప్తాడు. అదేంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా అంటే చాలా తొందరగా ఈ పెళ్లి కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ పెళ్లి నాకు చాలా ప్రెస్టీజ్ ఇష్యూ. నేను ఈసారి పెళ్లి చేసుకుని వస్తాను అని చెప్పేసేసి చెప్పాను అని చెప్పి చెప్తాడు. అందుకోసం అని చెప్పి ఒకసారి పురుషోత్తంకి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేయబోతూ ఉండగా తన ఫ్రెండ్ వస్తాడు. అలా ఇంటికి వచ్చినటువంటి ఫ్రెండ్ని చూసి ఒక్కసారిగా, అరే ఎంత కాలానికి వచ్చావురా, ఎంతలా బ్రతిమలాడాలా నిన్ను, నా ఎంగేజ్మెంట్కి రారా బాబు అంటే రాకుండా అని చెప్పని అంటే, ఓకే నీ ఎంగేజ్మెంట్కి నేను రాలేదు, సరే ఇప్పుడు నేను ఆ ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూడాలనుకుంటున్నాను, చూపిస్తావా అని చెప్పని అంటే, చూపించకుండా ఎలా ఉంటానురా, ఇదిగో అని చెప్పి కూర్చోపెట్టి ఇక ఒక్కొక్క ఫోటో అన్నీ చూపించేసరికి ఇక ఆ ఫొటోస్ అన్నీ చూస్తూ ఇతనేంటి ఇక్కడున్నాడు అని చెప్పని అడుగుతాడు. ఎవరి గురించి అడుగుతున్నావురా అంటే, ఇదిగో ఇతని గురించి అని చెప్పేసరికి, ఏ ఇతను నీకు తెలుసా అని చెప్పేసి అనేసరికి, ఎందుకు తెలీదు, వీడి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారా బాబు ఇక్కడి నుంచి అంటే, మన దేశం నుంచి ఆ దేశం వెళ్ళిన వాళ్ళు ఎవ్వరికైనా వీడు బాగా తెలుసు అని అనేసరికి, ఎలా తెలుసు అని చెప్పని అంటే, ఓహో ఎంతకీ నీకు ఏ అలవాట్లు లేవు కదా, అందుకే నీకు తెలీదు అని చెప్పని అంటూ ఉంటే, ఏంట్రా నాకు అసలు అర్థం కావట్లేదు, విషయం సరిగ్గా చెప్పు, ఆయన ఎవరనుకుంటున్నావు అంటే, ఆయన ఎవరైతే నాకెందుకులే కానీ విషయం చెప్తా చూడు, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండరా బాబు, ఎందుకంటే జీవితాలు తలకిందులైపోతాయి. కారణం ఏంటో తెలుసా, ఇలాంటి వాళ్ళు మన జీవితాన్ని బాగు చేయరు సరికదా, మన జీవితాన్ని ఇంకా నాశనం చేసేస్తారు అని అనగానే, ఏం నాశనం చేస్తారు, దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటే, వీడి గురించే, వీడిని నమ్మి ఎంతమంది మోసపోయారో తెలుసా, వీడిని నమ్మి ఎంతమంది జీవితాలు నాశనం చేసుకున్నారో తెలుసా అని చెప్పని అంటూ ఉంటే, అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా, ఆయన చాలా మంచి మనిషి కదా అని చెప్పని అనేసరికి, ఇకప్పుడు ఒక్కసారిగా మంచి మనిషి కాదు వాడు, తొర్రమ చెత్త వెధవ, ఆడపిల్లల్ని అమ్మేస్తూ ఉంటాడు అని చెప్పని అనేసరికి షాక్ అయిపోతాడు వినోద్. అయితే నువ్వు చెప్తోంది నిజమా అంటే, నిజంరా, ఒక్క నిమిషం ఉండి చెప్తాను అని చెప్పేసి వెంటనే ఇక వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి అతను ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా అని చెప్పని అంటే, రే నీకు అదే ఆ మామగాడి గురించి తెలుసు కదా అంటే, వాడా సూపర్ కదరా బాబు, వాడికేంటి ఇలా అడిగితే అలా సప్లై చేస్తాడు అని చెప్పని అంటూ ఉంటే, రే ఏంట్రా వాడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పని అనేసరికి, ఆగురా ఇంకా విందు కానీ ఆగు అని చెప్పేసి అంటే, అవును ఎందుకురా ఇప్పుడు సడన్గా ఈ విషయం గురించి అడుగుతున్నావు అని చెప్పని అంటే, అదే వాడు ఒక చోట కనిపించాడులే, అందుకే వాడి గుర్తొచ్చాడు అని అంటే, ఎక్కడ కనిపించాడురా అంటే, ఇంకెక్కడరా మనోడు ఉన్నాడుగా వినోద్, వాడి గురించి, వాడి పెళ్ళిలో వీడి ఫోటో చూసా, అదే వాడి పెళ్ళికి సంబంధించి ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ జరిగింది కదా, దాంట్లో వీడి ఫోటో చూశాను నేను, ఆ ఎంగేజ్మెంట్లో వాడి ఫోటో చూసి ఒక్కసారిగా నాకు షాక్ కొట్టినంత పని అయింది, ఇదేంట్రా బాబు అనుకున్నాను అని చెప్పి అనేసరికి, ఇక వెంటనే అసలు వాడి ఫోటో వీడి ఎంగేజ్మెంట్లో ఉండవేంటి, ఏమైందిరా నాకు విషయం చెప్పరా బాబు, అర్థం కావట్లేదు అని చెప్పేసి అనేసరికి, ఇక వెంటనే ఇక పురుషోత్తం గురించి ఒక్కొక్కటిగా చాలా విషయాలు బయటకు వస్తాయి. షాక్ అయినంత పని అవుతుంది వినోద్కి. వెంటనే, రే మీరు చెప్తుందంతా నిజమేనా, నన్ను ఏమన్నా ఆట పట్టిస్తున్నారా అంటే, రే ఆట పట్టించాల్సిన అవసరం నాకేంట్రా, చెప్పు నాకు అర్థం కాక అడుగుతున్నాను అని అంటే, అంటే నిజంగానే ఆయన మంచోడు కాదా అని అంటే, అవును మంచోడు కాదు, చాలామంది ఆడపిల్లల జీవితాల్ని ఇలా చేశాడు. సరే అయితే ఒక మాట చెప్తాను విను, నువ్వు అర్జెంటుగా ఈ మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేసుకో అని చెప్పని అంటారు. మ్యాచ్ క్యాన్సిల్ అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నాం కదరా అని చెప్పనంటే, అయితే అందుకోసం అని చెప్పి ఆ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని నీ జీవితం నాశనం చేసుకుంటావా, అలాంటి వాడిని ఎలా చేసుకుంటావురా బాబు, అలాంటి వాడి కూతుర్ని అని చెప్పని అంటే,
వాడు మంచోడు కదా కానీ కూతురు మంచిదే కదరా అంటే, రేపటి రోజున నువ్వు దుబాయ్ తీసుకెళ్ళాలి తన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత గబుక్కున పురుషోత్తం కూతురు అని చెప్పామనుకో, వాడేనా అంటే ఆ అమ్మాయి అయినా కూడా సిగ్గుపడుతుంది కదా. అసలు విషయం తనకు తెలుసో లేదో కూడా మనకు తెలీదు. తెలిసి ఈ సంబంధం చేసుకుని ఆ పిల్లని అక్కడికి తీసుకెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుందిరా. తట్టుకోలేక తను ఏదన్నా చేసుకుంటే అప్పుడు నువ్వే అడవాలి. ఇదంతా అవసరమా? మనకి రొంపి అని తెలిసాక వెళ్ళి అందులో దిగడం అంత పని మనకుందంటావా అంటూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్. సరేరా అయితే అని చెప్పేసి ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరి పురుషోత్తంకి ఫోన్ చేస్తాడు. చెప్పలుడు ఏంటి సంగతులు అని చెప్పని అనేసరికి మాట్లాడాలి అంటాడు. ఏంటి మావయ్య అని కానీ అండి అని కానీ లేకుండా ఏకవచనానికి వచ్చేసావు? అయినా ఏముందిలే, నువ్వు అల్లుడు, నువ్వు అనొచ్చు, నేను పడవచ్చు. సరే ఎక్కడికి రమ్మంటావు? కలవాలా లేకపోతే ఏంటి అంటే, మీ ఇంటికే వచ్చి మాట్లాడతాను అంటాడు. అందరూ ఇంట్లో ఉన్నారా అంటే, ఉన్నారుగా అని అనగానే సరే అయితే వస్తున్నా అని చెప్పి ఇక వినోద్ అయితే పురుషోత్తం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి అక్కడ తాయారు, పురుషోత్తం, ఇంకా గాయత్రి అందరూ ఉంటారనమాట. ఇంకా అలా అందరూ ఉండేసరికి చెప్పు వినోద్ ఏంటి ఏమైంది అని అంటే, నాకెందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతాడు. అబద్ధమా? ఏం అబద్ధం చెప్పాను నేను అని చెప్పని అంటే, ఏం అబద్ధం చెప్పారా? మీరు చాలా మంచివాళ్ళు అనుకున్నాను. తీరా ఇప్పుడు చూసి ఏంటిది ఇలాంటి మనిషి కూతురునా నేను చేసుకుంటోంది అని అనిపిస్తోంది అంటే, ఏం మాట్లాడుతున్నావయ్యా? నేనేం చేశాను? మధ్యలో నన్ను అంటున్నావు అని అనేసరికి, మీరే కదా చేసిందంతా. అసలు మీరు ఇలాంటి వాళ్ళని తెలుసుంటే నేను ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. ఇంట్రెస్ట్ సంగతి దేవుడు ఎరుగు. అసలు నేను ఏ మాత్రం కూడా ఈ సంబంధం చేసుకోవడానికి ముందుకు వచ్చుండేవాడినే కాదు అని అంటూ ఉంటే, అసలు ఏం జరిగిందయ్యా? ఏంటో ఏమీ చెప్పుకోకుండా ఇష్టానికి మాట్లాడుతున్నావు అని అనేసరికి, చెప్తాను ఏం జరిగిందో ఏంటో మొత్తం చెప్తాను అని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మంటాడు. అతను అక్కడికి వచ్చేసరికి పురుషోత్తం అతన్ని చూసి కంగారు పడుతూ ఉంటాడు. కంగారు పడుతూ ఉండేసరికి, ఇతను నీకు ఫ్రెండా అని అంటే, ఎందుకు కంగారు పడుతున్నారు? నిజాలు బయటకు వస్తాయనా? అసలు విషయాలు బయట తెలిసిపోతాయనా అంటూ ఉంటే, ఇక వెంటనే అది అది అదే అతను నీకు ఫ్రెండా అని చెప్పి 4 సార్లు అడుగుతాడు. అవును నాకు ఫ్రెండే అని చెప్పి వాడే ఇప్పుడు నాకు అన్ని విషయాలు చెప్పాడు అని అంటాడు. ఇక అప్పుడు, ఏమయ్యా ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకునేవాళ్ళం, మా అల్లుడికి ఎందుకయ్యా చెప్పావు? ఇప్పుడు నా కూతురు జీవితం అని అంటూ ఉంటే, నీ కూతురు జీవితం గురించి ఆలోచించే ఇంతసేపు ఆగింది. రేపటి రోజున తను చేసుకుని నేను దుబాయ్కి తీసుకెళ్ళిన తర్వాత తీరా అక్కడ నలుగురిలో తన పరువు పోయే పరిస్థితి వస్తే ఎవరైనా ఆ పురుషోత్తం గడి కూతురురా అంటే, నాకంటే ముందు నీ కూతురు సిగ్గుతో చచ్చిపోతుంది అని అనగానే, ఇక అప్పుడు తాయారు వచ్చి, ఏం జరిగింది బాబు? ఏమైంది? ఎందుకు మా ఆయన నన్నని మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ పెళ్లి విషయంలో మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అనేసరికి, అత్తయ్య గారు మీకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద తప్పులు జరుగుతున్నాయి అత్తయ్య గారు అని అనేసరికి, తప్పులా? ఏంటి అసలు ఏం తప్పులు జరుగుతున్నాయి? నాకు అర్థమయ్యేటట్టు చెప్పు బాబు అంటే, మామయ్య గారి విషయమే చెప్తున్నాను. ఆయన అంత మంచి వ్యక్తి కాదు. ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఆ దేశంలో అమ్ముకునే రకం. ఇక్కడ నుంచి సంవత్సరానికి 5-6 ఆడపిల్లల్ని అక్కడ ఉద్యోగాల పేరుతో తీసుకెళ్ళి అమ్మేస్తూ ఉంటాడట. నాకు తెలీదు. తెలిసినట్టయితే నేను ఈ సంబంధానికి వచ్చేవాడిని కాదు. నా ఫ్రెండ్ ఇందాక క్లియర్గా చెప్పాడు. నేను నమ్మకపోయేసరికి వేరే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాడు అని అనేసరికి నాకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాయారు. ఇదంతా నిజమేనా? మా చిన్నన్నయ్య అప్పుడప్పుడు అంటూ ఉంటే నేనేదో అనుకున్నాను. వీడక్కడ ఇంకొక సెటప్ కూడా పెట్టాడు అని చెప్పని అంటూ ఉంటే కూడా జేమోలే అనుకున్నాను. నువ్వు ఇలాంటి వాడివా? అక్కడికి వెళ్ళి అక్కడ ఇలాంటి పనులు చేస్తున్నావా? ఆ పాపపు సొమ్ము మాకు పంపిస్తున్నావా అని చెప్పని అంటుంది. ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య గారు, దయచేసి పెళ్లి చేసుకోమని నన్ను మాత్రం కంపెల్ చేయకండి. ఎందుకంటే నేను బాధపడి మీరు బాధపడి ఇదంతా వద్దు అని అంటాడు. సరే బాబు వెళ్ళు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, వెళ్ళు అని చెప్పేసేసి పంపిస్తుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరి వినోద్ అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే పురుషోత్తం చెంప చెళ్ళు చెళ్ళు చెళ్ళున పగలగొడుతుంది ఇక తాయారు. ఒరేయ్ వెధవ, నువ్వు ఎలాంటి వాడివైనా సరే నువ్వు చేసిన అంత పెద్ద పాపాన్ని కడుపులో దాచుకున్నాను కదరా, నా అన్నని బలి చేశాను కదరా, అయినా కూడా నీ బుద్ధి మారలేదేంట్రా, దరిద్రపు కొట్టు వెధవ అని చెప్పని తిడుతుంది. తాయారు, అది కాదే నేను చెప్పేది విను,
అంటూ ఉంటాడు పురుషోత్తం. ఏంట్రా వినేది, ఏంటి వినేది? మా వదిన్ని నువ్వు చంపటం నేను చూడలేదనుకున్నావా? నా కళ్ళారా చూశానురా, నేను చూశాను, నా అన్న చూశాడు. కానీ ఆ రోజున నువ్వు జైలుకు పోతే నా జీవితం నాశనం అవుతుందని మా అన్న ఆ నేరం వాడి మీద వేసుకుని జైలుకు వెళ్ళాడురా. ఆ విషయం బయటికి రాకుండా ఈ రోజు వరకు నేను వాడే తిడుతూ వాడింటికే శాపనార్థాలు పెడుతున్నాను రా. నా ఇంటిని నిలబెట్టిన వాళ్ళందరినీ నేను ఈ రోజుకి బాధ పెడుతున్నాను రా. ఇదంతా ఎవరి కోసం? నీకోసమే కదరా. నీలాంటి వాడి కోసం నా పుట్టింటిని నేను శాపనార్థాలు పెట్టి బాధ పెట్టుకున్నాను రా. వెధవ, చిన్నప్పటి నుంచి నీకే ఇచ్చి పెళ్లి చేస్తానరా, నీ పెళ్ళమేరా ఇది అని చెప్పి వాడికి ఆశలు కల్పించి చివరాఖరికి పెళ్లి సమయం వచ్చేసరికి వాడి జీవితంలో నిప్పులు పోసేశాను కదరా. మోదనష్టపు వెధవ, నీ మూలానే కదరా ఇదంతా అంటూ పురుషోత్తంని చాలా తిట్లు తిడుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకే తయారు అంటే అదే, ఇప్పుడు అవన్నీ ఎందుకు అనుకుంటూ కప్పిపుచ్చి ఇంత పెద్ద కొండ చేశాను రా. నీకు అస్సలు నేను క్షమించే ప్రసక్తే లేదురే. నిన్ను అస్సలు క్షమించాను నేను. పదరా నడు అని చెప్పేసేసి ఇక గబగబా పురుషోత్తంని నారాయణ వాళ్ళ ఇంటి దగ్గరికి లాక్కొస్తుంది. వాడితో పాటు గాయత్రి వాళ్ళు కూడా వస్తారనమాట. అక్కడికి లాక్కొచ్చిన తర్వాత అన్నయ్య అని చెప్పి పిలిచేసరికి తుతు ఏంటిది, దెయ్యం వేదం వలిచినట్టుంది అని చెప్పనంటాడు నారాయణ. అనేసరికి మిమ్మల్ని పిలుస్తుంది అక్కడ అన్నయ్య అని చెప్పి. అంటే నాకు వినబడుతుంది, నాకేం వినపట్టలేదు చెవుడు అనుకుంటున్నావా అంటాడు మహాలక్ష్మిని నారాయణ. మరేంటి అన్నయ్య అని పిలిస్తే జడుచుకున్నానంటావు అంటారు అని చెప్పని. అంటే జడుచుకోరా మరి, అదే రోజన్నా అన్నయ్య అని పిలవడం నువ్వు విన్నావా? ఇప్పుడు వచ్చి అన్నయ్య అని చెప్పి పిలుస్తుంది, ఆడినెందుకే వేసుకొచ్చావు, ఏం చేశాడు అని చెప్పని అంటూ ఉంటే మీకు అన్నీ వెటకరమేనా, అసలు ఎందుకు వచ్చారో మాట్లాడకుండా అనగానే అసలు నా గుమ్మంలో అడిగేటే ధైర్యం దమ్ము చేసింది. ఎందుకు ఏంటి అని అడుగుతున్నా. సరేనా? సరే పద్ధతిగా అడుగుతా. ఏంటి తయారు, ఏంటి ఎలా వచ్చావు, వాడిని ఎందుకు తీసుకొచ్చావు అని అనేసరికి నన్ను క్షమించన్నయ్యా అంటూ తాయారు నారాయణ కాలు పట్టుకుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకు అని అంటే ఈ వెధవ ఎలాంటి వాడో తెలియక, వాడు చేస్తున్న ఏదో పనులేంటో తెలియక నా బిడ్డని మళ్ళీ ఆ దేశంలో పనిచేసేవాడికి ఇవ్వాలనుకున్నాను. ఆడన్ని విషయాలు తెలుసుకొని వచ్చి ఇప్పుడు వీడి గురించి మొత్తం బయట పెట్టాడన్నయ్య. ఈ దరిద్రపు కొట్టు వెధవ నా కూతురి జీవితాన్ని నాశనం చేసే పనిలోనే ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నా మనసు రావట్లేదు. మా అబ్బాయి కూడా చేసుకోనని వెళ్ళిపోయాడు. అన్నయ్య నన్ను క్షమించి మాధవ్కి గాయత్రికి పెళ్లి చేయన్నయ్య. ఈ దరిద్రుడు ఏ తప్పు చేశాడో, ఏ తప్పు నువ్వు నీ భుజాన వేసుకొని జైలుకు వెళ్ళావు, అన్నిటికీ క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి క్షమించన్నయ్య, తీసుకెళ్ళన్నయ్య, నువ్వు మాధవ్కి గాయత్రికి పెళ్లి చేయన్నయ్య అంటూ ఉంటుంది. ఈ లోపల నుంచి మాధవ వాళ్ళంతా వస్తారు. వచ్చి అత్త ఏంటిది, లేగు, నువ్వు లేగత్తా అని మాధవ పైకి లేపుతాడు. బంగారం లాంటి ఇక్కడ పెట్టుకొని నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. హాయపై మంచోడు కాదన్ను, కానీ ఇలాంటి దరిద్రుడి కూతురిని చేసుకోవాలి అంటే ఎవరు ముందుకొస్తారు అని అంటే ఊళ్ళో ఎవరో దొరక్క నా కొడుకు దగ్గరికి వచ్చావన్నమాట అని చెప్పని అంటాడు. అలా కాదన్నయ్య, దాని ప్రేమను అర్థం చేసుకోకుండా నేనే తప్పు చేశాను అని నాకు అర్థమయ్యి నేను నీ దగ్గరికి వచ్చానన్నయ్య అంటూ ఉంటుంది. ఈలోపు చచ్చిన పావుని ఇంకా చంపడం ఎందుకు, తప్పు ఒప్పుకుంటుంది కదా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమంటుందిగా అని అంటే అన్న మాటలను వదిలేయమంటావా ఏంటి అని చెప్పానంటాడు నారాయణ. వదిలేయమని అనట్లేదు, కానీ ఇప్పుడు తెగేదాకా లాగొద్దు అంటున్నాను అంటుంది. సరేలే, అమ్మాయి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నా. మాధవ్కి గాయత్రికి పెళ్లి ఖాయం. ఎప్పుడు? ఈ 2 రోజుల్లో మళ్ళీ నువ్వు మనసు మార్చుకునే వరక అని అంటే కాదన్నయ్య, ఇప్పుడే పంతులు గారిని పిలిపించి ఇక్కడే చేసేస్తాను అంటుంది. ఏంటి ఇప్పటికిప్పుడు పెళ్ళా అని అంటే మనకెవరు రావాలన్నయ్య, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్ప నీకు నాకు ఇదిగో ఈ మెళ్ళ వంకరుడికి ఎవరున్నారు, మనమేగా ఉన్నది అని చెప్పి వెంటనే ఇక పంతులు గారిని పిలిపిస్తుంది. డప్పు కూడా వేయించేసి అందరిని పిలిచేసి అక్కడికక్కడే మాధవ్ గాయత్రికి పెళ్లి చేస్తుంది. గాయత్రి తయారైతే అసలు ఇదంతా కల్లా జరిగిపోయిందని చెప్పి గాయత్రి కంగారు పడుతూ ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.